అర్హత పరీక్షలు వంటి వాటితో సంబంధం లేకుండా సంబంధిత విభాగాలలో తక్షణం క్రమబద్ధీకరించారు. ఇది మొదటి పాయింట్. ఇది ఎందుకు అడుగుతున్నామంటే సార్, ఈపీఎఫ్ ఈఎస్ఐ అందరికీ ఎలిజిబిలిటీనే, చట్ట ప్రకారం అందరికీ ఉంటుంది, కానీ కాంట్రాక్టర్లు చెల్లించారు, రకరకాల కార్మికుల్లో వాళ్ళకు అవగాహన ఉండదు. వీటి కారణాల వల్ల వీళ్ళకి ఈపీఎఫ్ ఈఎస్ఐ చాలా మందికి లేదు, ఉన్న బ్రేకులు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి దానితో సంబంధం లేకుండా ఇప్పుడు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేసి మొదటి. రెండవది, సీనియారిటీ ఎట్లా డిసైడ్ చేయాలి వీళ్లకు అని చెప్పేసి కాలయాపన జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాలయాపన చేయకుండా మొట్టమొదట రెగ్యులరైజ్ చేసిన తర్వాత సీనియారిటీ అంశాలు పరిశీలించడానికి ఒక కమిటీని వేసి ఒక 2 నెలల వ్యవధిలో సీనియారిటీ అంశాలన్నీ కూడా పరిష్కరించాలి. 2. మూడవది, చాలా వరకు సమస్యలు ఎట్లా వస్తున్నాయంటే కోర్టు లిటిగేషన్లలో వస్తుంది. అదే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. కోర్టు లిటిగేషన్ ఎప్పుడు వస్తుంది? ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. గతంలో 96-97లో కూడా నోటిఫికేషన్ ఇచ్చారు, 2006లో నోటిఫికేషన్ ఇచ్చారు. 2006లో నోటిఫికేషన్ రాగానే కోర్టుకి వెళ్ళిపోయింది. అవునా కదా? మీకు గుర్తు, మీకు తెలుసా? మొత్తం నోటిఫికేషన్ ఇవ్వగానే కోర్టుకి వెళ్తుంది, కోర్టులో పడగానే ఇంకో 20 ఏళ్లకు సాల్వ్ కాదు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, కోర్టు లిటిగేషన్లు ఇతర సమస్యలకు తావు లేకుండా బహిరంగ నోటీసు ద్వారా కాకుండా అంతర్గత ఆదేశాలు, ఇంటర్నల్ ఆర్డర్స్ ద్వారా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్తారు. అంటే ఈ అంతర్గత ఆదేశాలు అంటే ఏందో చెప్తారు. ఒకటి, నోటిఫికేషన్ ఇవ్వం. రెండోది, ఇప్పుడు నాకు ప్రమోషన్ ఇవ్వాలనుకో మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారు తెలుసా? శనివారం రాత్రి 11ంటికి ఇస్తారు. ఎందుకు? ఎవడైనా దాని మీద కోర్టుకు వెళ్ళాలన్నా వాడికి మండే దాకా వెయిట్ చేయాలి. నేను సండే పోయి ముందు రోజే డేట్ జాయిన్ అయినట్టు ఇస్తాను కదా, అందరు జాయిన్ అయిపోతారు. కోర్టుకు ఎవడో పోతాడు, స్టే ఇస్తారు. స్టే అంటే ఏంటి? యథాతథ పరిస్థితి కొనసాగాలి. అంటే నువ్వు శనివారం జాయిన్ అయిపోయినావు, నువ్వు రెగ్యులర్ అయిపోయినావు, స్టే కొనసాగుతుంది. స్టే కూడా 30 ఏళ్ళు కొనసాగుతుంది. నువ్వు ఆ పాటికి రిటైర్మెంట్ అయిపోతుంది. అవునా? ఇది ఓకేనా అందరికీ? కాబట్టి ఇది కూడా మళ్ళీ ఇచ్చేటప్పుడు ఇస్తున్నాం అని పేపర్లో డప్పు కొట్టి ఇచ్చినాం అనుకో, కథం రెండో రోజు వాడు రెడీగా ఉంటాడు, స్టే చేస్తాడు. కాబట్టి ఎటువంటి కోర్టు లిటిగేషన్లు ఉండకుండా ఉండాలంటే బహిరంగ నోటిఫికేషన్ ద్వారా కాకుండా అంతర్గత ఆదేశాల, ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. ఓకే. 4, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో మాదిరిగా ట్రాన్స్కో జెన్కోలలో కూడా కొత్తగా ఏ కార్మికుడిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించరాదు. ఈ మేరకు తక్షణం ఆర్డర్లు జారీ చేయాలి. ఇప్పుడు ఏం చేసిందంటే ఎస్పీడీసీఎల్, ఎంపీడీసీఎల్లో కొత్తగా ఎవరిని తీసుకోవద్దని ఆర్డర్స్ ఇచ్చిండ్రు, కానీ ఇంతవరకు ట్రాన్స్కో జెన్కోలో ఇయ్యలేదు. అక్కడ రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్షణం సేమ్ డిస్కామ్లలో ఏమి ఇచ్చిండ్రో అదే ఆర్డర్స్ అక్కడ ఇవ్వాలి. ఇది అంగీకారమే కదా? అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న ఏ కాంట్రాక్ట్ కార్మికును కూడా ఏ కారణంతోనైనా విధుల నుంచి తొలగించరాదు. ఎన్పీడీసీఎల్ పరిధిలో కొంతమంది వాచ్మెన్లను తొలగించారన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ సందర్భంగా ఎవరిని తొలగించినా వారికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఈ ప్రకటన ఈ మధ్య కాలంలో ఎవరెవరిని తీసేసినా సరే వాళ్ళందరినీ తక్షణం తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఒక్కళ్ళని కూడా ఉన్నోళ్ళని తీయకూడదు అనేది మాత్రం బాధ్యతగా చెప్తున్నాం. చాలా చోట్ల ఏంది, వీడు పని చేయట్లేదని ఒక ఆర్డర్ ఇప్పించేసి వేరే వాడిని పెట్టుకుంటారు. అవునా? ఒక్కళ్ళని కూడా తొలగించకూడదు. కూడా కొత్తోడిని తీసుకోకపోవడం ఒకటి, ఉన్నోళ్ళని తొలగించడం ఒకటి. ఇప్పుడు వాచ్మెన్లను ఎన్పీడీసీఎల్లో తీసేస్తున్నట్టు తెలిసింది. అది సరైన పద్ధతి కాదు. వాళ్ళల్లో ఒక్కళ్ళని కూడా తీయకూడదు అనేసి మనం పెడుతున్నాం. మొత్తం విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఒప్పంద కార్మికుల వివరాలను తెప్పించుకొని ఈ మేరకు కొత్తగా పోస్టులను తక్షణమే శాంక్షన్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైంది, నేను ఇక్కడ వచ్చి కూర్చోవాలంటే సీట్ ఉండాలి. ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఇక కూర్చోని చెప్పి అరే సీట్ మర్చిపోయినాను, ఇక సీటు అప్పుడు ఫోన్ చేసి ఆర్డర్ చేసి అది కాదు. మనకు March 31 లోపల రావాలంటే ఇమ్మీడియట్గా ఏం చేయాలి? మొత్తం ఫస్ట్ మీ వివరాలు తెప్పించుకోవాలి. మేము మొత్తం ఏఈలకు ఏడీలకు రాస్తే ఒక 1 వీక్ లోపల ఇన్ఫర్మేషన్ మొత్తం అవుతుంది. ఇంకొక 2-3 రోజులు మొత్తం కంపైల్ చేసి ఒక 20,000 మంది, 23,000, 24,000 ఇన్ని పోస్టులు అవసరం, ఇన్ని అవసరం అని చెప్పేసి అక్కడ క్లియర్గా గవర్నమెంట్కి పంపించే పోస్టులు శాంక్షన్ తీసుకోవాలి. శాంక్షన్ తీసుకొని రెడీగా ఉండి
నెక్స్ట్ చేయాలి, కొత్తగా పోస్టులను శాంక్షన్ చేసుకోవాలి. శాంక్షన్ చేయకుండా పోస్టులు రెగ్యులరైజ్ కావు, మళ్ళీ సూపర్ న్యూమరీ గందరగోళం ఉంటుంది. కాబట్టి అదొకటి చెప్తున్నాను. సమాన పనికి సమాన హోదా వేతనం కల్పించాలి. కొత్తగా ప్రతిపాదించిన సబ్స్టేషన్ ఆపరేషన్ పోస్టులు, ఇక్కడ ఏం జరిగిందంటే కొత్తగా సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టులన్నీ కొత్తగా క్రియేట్ చేస్తుంది. వీళ్ళకు 3 ఇంక్రిమెంట్లు తక్కువ పెట్టారు జేఎల్ఎంల కన్నా. ఇక్కడ ఎవరైనా ఉందా సబ్స్టేషన్ ఆపరేటర్లు? అదే పాత. ఇప్పుడు పోస్ట్ సెపరేట్ గా సబ్స్టేషన్ సింగిల్ క్యాడర్ పోస్టులు ఇప్పుడు కొత్తగా 8,000 పోస్టులు శాంక్షన్ చేస్తున్నారు, గవర్నమెంట్కి పంపించారు. ఆ పంపించిన దాంట్లో ఏం చేసిండ్రంటే వీళ్ళకు జేఎల్ఎంల కన్నా 3 ఇంక్రిమెంట్లు తక్కువ పెట్టింది. అంటే జేఎల్ఎంల హోదా వేరు, మీది వేరే హోదా వేరు అనేసి. అది అవసరం లేదంటున్నాం. పని దాదాపు సమానం ఇది. కాబట్టి సమాన హోదా ఉండాలి, సమాన వేతనం ఉండాలి అనేది. ఓకేనా? ఇది చాలా మంది ఉన్నారు ఇక్కడనే. ఇప్పుడు సింగిల్ క్యాడర్ పోస్టులు గవర్నమెంట్ పంపించారు కదా, పోస్టులు దాంట్లో 3 ఇంక్రిమెంట్లు తక్కువ పెట్టింది అన్నమాట. కాబట్టి వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా పోస్టులు సమాన హోదా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రమాదంలో వైకల్యం కలిగిన కాంట్రాక్ట్ కార్మికులను వారి వారి వైకల్యాలను బట్టి ఇతర స్థానాల్లో నియమించాలి. ఒకసారి వైకల్యం వచ్చిన తర్వాత వేరే పని చేయలేడు అతను, కానీ అతను వేరే ఏదన్నా పని చేయగలిగిన ఉంటే కొన్ని చోట్ల వాళ్ళను అకామిడేట్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాన్ని కల్పించి క్రమబద్ధీకరణ వర్తింపచేయాలి. ఓకే, చనిపోతారు చాలా మంది. అసలు నిజంగా ఈసారి మీరు గవర్నమెంట్ సబ్మిట్ చేసిన ఏఆర్ఆర్ చూస్తే ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయినారు అనే లెక్కలు అందులో చూస్తే అఫీషియల్ లెక్కలు. లాస్ట్ ఇయర్ మొత్తం ఇయర్లో చనిపోయింది 22 అయితే ఎస్పీడీసీఎల్ పరిధిలో. ఈసారి మొదటి 6 నెలల్లో 18 మంది చచ్చిపోయారు. 18 మంది, అది అధికారిక లెక్క. చనిపోయింది. ఇక దెబ్బలు ఇన్కెపాసిటీ అయిన వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు. ఇంతమంది చనిపోయినారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండొచ్చు. రోడ్డు మీదనే కదా ఇక మొత్తం. అంటే ఒక 10 లక్షలు ఇస్తుండ్రేమో, కానీ ఆ 10 లక్షలు ఏ మూలకు ఉండవు వాళ్ళు. అవునా? ఒక ఉద్యోగం అనేది తప్పనిసరి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ కాంట్రాక్ట్ ఒప్పంద కార్మికులను తక్షణం తెలంగాణకు రప్పించేలా ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఈ మేరకు మార్గదర్శకాల్లో మనం పెట్టించినాం. అంటే యాక్చువల్గా గవర్నమెంట్తో మాట్లాడి ఇక్కడ ఉన్న వాళ్ళకు మీకు ఐడియా ఉందో లేదో మార్గదర్శకాల్లో స్పష్టంగా క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ తెలంగాణ కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెనక్కి తెప్పించాలనేసి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. అది ట్రాన్స్కో నుంచి పోలే ప్రతిపాదన. అక్కడికి పోయి గవర్నమెంట్తో మన యూనియన్ తరఫున మాట్లాడి ఆ ప్రతిపాదన పెట్టించి తెప్పించింది. కాబట్టి అధికారికంగా మీ అందరికీ అఫీషియల్ ఆర్డర్ ఉంది. గుర్తుంచుకోండి, మీ అందరికి కూడా అధికారికంగా ఆర్డర్ ఉంది. మీ అందరిని వెనక్కి తెప్పియాలి. యాక్చువల్గా మన రెగ్యులర్ ఎంప్లాయీస్ని తెప్పించినప్పుడే మిమ్మల్ని వెనక్కి తెప్పియాలి. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే మీరు వెనక్కి రావట్లేదు, అక్కడ ఉన్న పోస్టులు కొన్ని ఫిల్ చేసుకుంటూ పోతున్నారు, మీకు సమస్య వస్తున్నది. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా చేయాలి. తక్షణం వీళ్ళని వెనక్కి తీసుకురావాలి. వీళ్ళందరికీ కూడా క్రమబద్ధీకరణ, వారి సర్వీసులను కూడా అందరితో పాటే క్రమబద్ధీకరించాలి. ఇది మనం పెట్టినాము. సో ఇంకా ఇది ప్రధానంగా ట్రాన్స్కో సబ్స్టేషన్స్లో డిప్లొమా ఆపరేటర్స్, ఇది మనము ఉన్నోళ్ళందరినీ చేయాలని చెప్పినాం. కాబట్టి దాంట్లోకి వచ్చేస్తారు. మనం ఒకళ్ళ పేరు అనేది అవసరం లేదు అక్కడ. వాళ్ళు అందులో కవర్ అయిపోయింది. జనరల్ డెఫినేషన్లోకి వచ్చేసింది. ఓకే, అంటే ఇప్పుడు మేము కలెక్ట్ చేసిన కేటగిరీస్ ఏంటి అనేది ఒకసారి చదువుతా. అంటే నాకున్న అవగాహన మేరకు నేను రాసిన, ఏమన్నా మిస్ అయితే మీరు దయచేసి చెప్పండి, నేను యాడ్ చేస్తాను. అంటే ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న వివిధ రకాల కాంట్రాక్టు ఒప్పంద కార్మికుల వాళ్ళ పోస్టుల వివరాలు, సబ్స్టేషన్ ఆపరేటర్లు, పోల్ టు పోల్ వర్కర్స్, జెన్కోలో అయితే మజ్దూర్లు, రెవెన్యూ క్యాషియర్స్, బిల్ కలెక్టర్లు, మీటర్ రీడర్లు లేకపోతే స్పాట్ బిల్లింగ్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెయింటెనెన్స్ వర్కర్స్, వాచ్మెన్ కమ్ స్వీపర్స్, బ్రేక్ డౌన్ గ్యాంగ్స్, లోడ్ మానిటరింగ్ సెల్ స్కాడా స్టాఫ్, ఆఫీస్ సబార్డినేట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మనకు రూట్ రైడర్స్ అని ఉంటారు, ఐడియా ఉందా? సిఎస్సిలో రూట్ రైడర్స్, అక్కడనే ఆఫీస్ అసిస్టెంట్స్ ఉంటారు, ఆఫీస్ అసిస్టెంట్స్, రెస్కో నుంచి వచ్చిన కార్మికులు, స్టోర్ హమాలీలు, ఎస్పీఎం వర్కర్లు,
లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు అంటే ఇప్పుడు రెగ్యులర్ బేసిస్ మనకు మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు శాంక్షన్ పోస్టుల్లో ఉన్నారు. అట్లనే స్కావెంజర్స్ ఉన్నారు కొంతమంది, గార్డెనర్స్, పంప్ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్స్, సెక్యూరిటీ గార్డ్స్. ఇది టెలికామ్ ఆపరేటర్స్, టెలిఫోన్ ఆపరేటర్స్, టెలికామ్ ట్రాన్స్. ఇంకా ఏమన్నా? ఓకే, వాటి పేరే అది ఉందా, స్కిల్ వర్కర్ అని, లేకపోతే ఏమన్నా మజ్దూర్లు అన్ని కవర్ అయితే అని నాకు. మీరు పని చేయండి, మీ దగ్గర పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్స్ వాళ్ళని అఫీషియల్ డెసిగ్నేషన్ ఏంటనేది మాకు కమ్యూనికేట్ చేయండి, ఇందులో పెడతాం. ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా? ఎంఆర్టీ ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ వర్కర్ అంటామా? టిఆర్ఈ గ్యాంగ్ మళ్ళీ వేరే ఉంటుంది. ఓకే, ఎంఆర్టీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమేమి మిస్ అయినాయో మీరు దయచేసి అది నేమ్స్ ఇవ్వండి. ఇదేంటంటే మనం ఇప్పుడు సూచించిన అన్ని కూడా కింద పేర్కొన్నవి విధి విధానాలపై మన యూనియన్ ప్రతిపాదిస్తున్న సూచనల ముసాయిదా మాత్రమే. ముసాయిదా అంటే డ్రాఫ్ట్, ఫైనల్ కాదు. దీనిపై కార్మికులకు ఎవరికైనా సూచనలు సలహాలు ఉన్నచో దయచేసి 8/2/2017 లోపు కింద పేర్కొన్న యూనియన్ బాధ్యులకు తెలియజేయాల్సింది. మీకేమన్నా ఇంకా ఏమన్నా 1-2 పాయింట్స్ ఇప్పుడు కోదండరామ్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము, డీటెయిల్గా దీన్ని డిస్కస్ చేద్దాం పాయింట్స్. ప్లస్ సంప్రదించిన వివరాలు ఇస్తాము. మొత్తం సూచనలను క్రోడీకరించి అవసరమైన మార్పులతో యాజమాన్యానికి సూచనలు సమర్పించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కోదండరామ్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ వీటిని మళ్ళీ ఒకసారి మనం చర్చిద్దాం. ఇంకేమన్నా మీకు పాయింట్లు, డౌట్లు ఉంటే నేను ఇప్పుడు నా వైపు నుంచి చెప్పాల్సిందంతా నేను చెప్పిన, చాలా వరకు అంశాలు మీరు చెప్పినవి కూడా పరిగణలోకి తీసుకొని చెప్పిన. అవి చెప్పిన తర్వాత దీన్ని మన యూనియన్ వెబ్సైట్లో, ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఇవన్నీ కూడా పెడతాము. పెట్టిన తర్వాత మీ సూచనలు, సలహాలు ఇంకేమన్నా బయట నుంచి వచ్చినా సరే అవన్నీ క్రోడీకరించి ఇంకో 3 రోజుల తర్వాత 8 వరకు తీసుకుంటాము. 9వ తారీఖు, ఆ 9 కూడా ఎందుకంటే ఆయన లక్కీ డేట్, ఇప్పుడు కూడా మంచి పని జరుగుతుందని ఆయన నమ్మకం, అందుకని అదే 9. కాబట్టి యూనియన్ ఆధ్వర్యంలో సిఎండి గారిని, ప్రభుత్వాన్ని కలిసి ఈ సూచనలు, మనము వీఆర్ నాట్ ప్రిపేరింగ్ మోడాలిటీస్, అది ప్రభుత్వం తయారు చేయాల్సిన విషయం. మనం ప్రభుత్వం తయారు చేసే గైడ్ లైన్స్కి మనం సూచనలు ఇస్తాం. ఈ సూచనల మేరకు జరగాలి. ఇంకా దీనికి సంబంధించిన మిగతా అంశాలను చర్చించే ముందు యాక్చువల్గా మనకు నిజంగా కోదండరామ్ గారు కొండంత భరోసా మనకు, ఆయన మన మధ్యలో ఉండడం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. కోదండరామ్ గారిని మన యూనియన్ సభ్యుల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా